వీక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోలో బంగారం గురించి చెప్పుకున్నప్పుడు బంగారం వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉన్నాయి, ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది అనే విషయం మీద మనం వీడియో చేయడం జరిగింది. మనం వీడియో చేసి అంతా 24 గంటలు మాత్రమే అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కుప్ప కూలిపోయింది. ఒకే రోజు ఔన్స్ గోల్డ్ $250 పతనమైంది. $4,400 పలికిన ఔన్స్ ప్యూర్ గోల్డ్ నేడు $4,095కి గత రాత్రి పతనం అయిపోయింది. దీని ప్రభావం ఈరోజు గోల్డ్ సిల్వర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత భారతీయ మార్కెట్ల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. తులం బంగారం ఒకేసారి $10,000 పైగా పడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా గడిచిన 3 నెలల కాలంలో 10 గ్రాముల బంగారం ధరని $26,000 పెంచారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ గడిచిన ఒక మాసంలోనే 1 మంత్లోనే $600 ఎగబాకేలాగా చేశారు. కృత్రిమంగా దాని ధరలు పెరిగే విధంగా పశ్చిమ దేశాలు చేస్తున్న అరాచకం కారణంగా బంగారం వెండి ధరలు ఎగబాకాయి. ఇక ఇన్వెస్టర్లు గనక బంగారం వెండి ఫ్యూచర్స్ మార్కెట్లో మెటల్ మార్కెట్లో నుంచి కనుక బయటికి రాకపోతే పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. బంగారం వెండి ధరల్లో ఇంకా కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. గడిచిన వారం రోజులుగా ఇంకా కరెక్షన్ ఉంది. ఆల్రెడీ బంగారం ధర 10 గ్రాములకి $10,000గా పతనమయ్యే ఈరోజు తగ్గుతుంది భారత మార్కెట్లో. ఆల్రెడీ గత రాత్రి ఇంటర్నేషనల్ మార్కెట్లో $250 ఒకేసారి తగ్గిపోయింది. అంటే ఔన్స్ గోల్డ్ మీద $25,000, 31 గ్రాముల మీద $25,000 తగ్గిపోయింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ $10,000 ఈరోజు భారత మార్కెట్లో పతనం కాబోతా ఉంది. సిల్వర్ కూడా అదే పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా బంగారం వెండి ధరల్లో భారీ కరెక్షన్ గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ భారత మార్కెట్లో ఈరోజు ఓపెనింగ్ 1,21,000, 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ $1,10,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే బులియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత భారత మార్కెట్లో బంగారం ధర ఎంత దారుణంగా పతనం అయ్యింది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.